జనసేన సభ పెట్టినప్పుడు 2014లో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారా? తెలుగు వారిని ఆకర్షించేందుకు బీజేపీ పక్కా ప్లాన్తోనే పవన్ను రంగంలోకి దింపిందా? తనదైన శైలిలో పవన్ ప్రసంగం ఆకట్టుకుంటుందా? సనాతన ధర్మం మహారాష్ట్రలో పనిచేస్తుందా? ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి దింపింది. అది కూడా ముఖ్యంగా ఏపీ తెలంగాణ ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసి పవన్ పర్యటనను బీజేపీ ఖరారు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పవన్ పాల్గొంటున్న బహిరంగ సభలకు సైతం ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఆదివారం బల్లార్పూర్ బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తెలుగువారిని ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ప్రధానంగా తెలంగాణ ప్రజలు అధికంగా ఉండే ఆయా నియోజకవర్గాల బహిరంగ సభలో ఆయన జై తెలంగాణ అంటూ నినదించారు. తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన పవన్ బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టి అంటూ పాటను కూడా అందుకున్నారు. ఒక్కసారి ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. నాకు ఇష్టం తెలుసు కదా, నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం, మహారాష్ట్ర మరాఠీ భాష. ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని మరి, ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది బార్డర్, తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మన భారతదేశం బలంగా ఉండాలి. ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఓట్ల కోసం కాదు, నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను, మీతో కలిసి ఉన్నానని చెప్పండి. నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను? నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల అభివృద్ధి ఉండాలి, మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి. అది ఎలా చెప్పగలను? మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం, తెలిసినట్టు మాట్లాడటం కాదు, ఒక ప్రయత్నం చేస్తున్నాను. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు, రామ మందిరం కాదు, వాటితో పాటు మన భాష, మన యాస, మన మాండలిక, మన సంస్కృతులు. ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాను, మీకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, మన తెలంగాణ మాండలికం వచ్చు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడా. ఇవన్నీ మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. నిన్న ఉద్రిక్తంగా అటు పవన్ కళ్యాణ్ మరోసారి అటు మహారాష్ట్రీయులను, మార్వాడీలను ప్రసన్నం చేసుకునే విధంగా అయితే మాట్లాడారు. ఇక సభకు ఏదైతే హాజరైన ప్రజలు ఉన్నారో పవన్ కళ్యాణ్ పాట పాడుతుంటే చప్పట్లు మోగిస్తూ కేరింతలతో సభా వేదికను మొత్తం హోరెత్తించారు. ఇక తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన ప్రజల గుండెల్లో మరాఠా శౌర్యాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నట్టు పవన్ కూడా కొనియాడారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి, అంటే హైదరాబాద్ నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ తెలంగాణలో అంటే మహారాష్ట్రలో ఉంటున్నటువంటి ఈ బల్లార్పూర్ ఏరియాలోని తెలంగాణ వాసులకు, అంటే సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, బతుకమ్మని కూడా అపహాస్యం చేసే విధంగా వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారని కూడా అటు పవన్ కళ్యాణ్ అయితే ఫైర్ అయ్యారు. ఇక అన్ని మతాలను సమానంగా చూసి సనాతన ధర్మంపై దాడి జరిగితే తాను ఖచ్చితంగా బయటకు వచ్చి పోరాడతానంటూ పవన్ మరోసారి హామీ అయితే ఇచ్చారు. తన 2 పిల్లలతో కూడా ఇందాక మనం చూసినట్టుగా వీడియోలో మరాఠీ భాషలో సైతం మాట్లాడతానని, భాష మీద గౌరవంతో తాను మరాఠీ కూడా నేర్చుకున్నట్టు కూడా
పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. దీంట్లో హాజరైన ప్రజలు కూడా జై పవన్ అంటూ మొత్తంగా సభావేదిక మొత్తం నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంతో పాటు పవన్ పేరు కూడా మార్మోగిందని చెప్పుకోవచ్చు. ఇక బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవ్వడం కూడా బీజేపీ అధిష్టానం సైతం అటు పవన్ని పొగడ్తలతో ముంచేస్తుందని మనకైతే అర్థమవుతుంది. ఇక తెలుగు వారిని దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ కూడా తమకు మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కలిసి వస్తాయని, మహారాష్ట్రలో ఒకవేళ గనక బీజేపీ గనక విజయం సాధిస్తే అందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా కీలకమే అని అటు బీజేపీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ఇక అయితే పవన్ను రంగంలోకి దింపడంపై మాత్రం బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అదంతా కూడా బీజేపీకి ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు సైతం మాట్లాడుకుంటున్నారు. మరి మహారాష్ట్ర ఎన్నికల అనంతరం మాత్రమే మనకు పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ల ఘాటు, అక్కడ ఓటర్ల నుంచి వచ్చే ఓటింగ్ పర్సంటేజ్ తెలిసి మాత్రమే అక్కడ ఎంతవరకు పవన్ కళ్యాణ్ స్పీచ్లు సక్సెస్ అయ్యాయనేది మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.